దానికి మీరు అంటే కవిత్వం రాసి ఒక పుస్తకం రాసాడు, ఓకే ఫైన్. సో టోటల్ గా మీరు ఇంకేదైనా కొత్త పుస్తకాలు ఏమైనా రాసే ప్లాన్ లో ఉన్నారా? ఇంకేదైనా ఆల్రెడీ ఒక బుక్ రెడీగా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏమో ఇది రివల్యూషన్ మొత్తం అందరూ చదివే విధంగా రాశారు ఫస్ట్ బుక్ వచ్చేసి. సెకండ్ బుక్ ఆల్మోస్ట్ మాక్సిమం కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ ఎక్కువ చదవాలన్నమాట పిల్లలు. ఎందుకంటే ప్రెసెంట్ అసలు మన సమాజంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏ ఏ అంశంపై ఎలాంటి ధోరణి ఉంది ఏంటి అనేది మొత్తం కూడా డీప్ అండ్ డెప్త్ గా ఆ ఆర్టికల్స్ అనేవి రాయడం జరిగింది అనమాట. ఒక్కొక్కటి తీసుకొని అది రాశాను. అది చదివి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్స్పైర్ అయ్యి అసలు సమాజంలో ఏం జరుగుతుంది, ఎలా అంటే ఇది చేయడం వల్ల ఎలాంటి ప్రభావం వస్తుంది, ఎదురవుతుంది అనేది తెలుసుకోవాలి. దానికి రిలేటెడ్ గా ఒక 24 ఆర్టికల్స్ నేను రెడీ చేసుకున్నాను. 24 ఆర్టికల్స్? ఆ పుస్తకంలో ఉండేటి ఆర్టికల్స్, ఓన్లీ ఆర్టికల్స్, పోయమ్స్ కాదు.